కరములతో రాయగలమా కలలతో వివరించగలమా నేటి దిన ఉత్తర ప్రత్యేకాల భాగము కీర్తన గ్రంథము 20వ అధ్యాయము జామి ఆదిలక్ష్మి వచ్చి నడిపించవలసిందిగా మనం చేస్తున్నాము. కీర్తన గ్రంథము 20వ అధ్యాయం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉద్ధరించునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. యెహోవా నీ రక్షణ బట్టి మేము యోచించము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుకొంచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సమర్పరచునుగాక. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యం ప్రార్థన చేస్తున్నాం. ఒక ఉన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా, లోకానికి రాజువి, చక్రవర్తివి, దేవుడవు, ప్రభుడవు, మమ్మల్ని చూస్తున్న దేవుడవు, నడిచిన వారంతా కాచితులకు అప్పగించుకొంచున్నాం. వినగల చెవులు గ్రహించుకునే హృదయము దయచేయండి. ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో అభిషేకించండి దేవా. మీ శక్తితో మీకోసం నిలబడే ఆత్మజ్ఞానము, వివేకము అందరికీ అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చిన్నబాబు వచ్చి కూర్చుందాం. అందరం చిన్నబాబు వచ్చి దైవార్తమానం అందించవలసిందిగా మనవి చేస్తాం. ప్రియమైన వాళ్ళరా, నేటి దిన వాక్యాంశముగా దేవునికి ఎవరు కావాలి, దేవునికి ఎవరు కావాలి. ప్రియమైన వాళ్ళరా, ఒక స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయాలంటే ఫస్ట్ క్లాస్లో ఎగ్జామ్ పెడతారు, టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ఆ యొక్క స్కూల్ యాజమాన్యము అడ్మిషన్ అనేది ఇస్తుంది. ఎవరు పడితే వాళ్ళని తీసుకోరు. ప్రియమైన వాళ్ళ
ఒక కాలేజ్ యాజమాన్యం అయినా, ఒక డిపార్ట్మెంట్ అయినా, ఏ వ్యవస్థ అయినా, ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఎవరిని పడితే వాళ్ళని ఏర్పాటు చేసుకోదు. ఏ కంపెనీ అయినా ఎవరిని పడితే వారిని తీసుకోదు. వాళ్ళకి ఎవరైతే కావాలో, ఎవరైతే వారికి ఉపయోగపడతారో, ఎవరైతే వారి కంపెనీకి పేరు తెస్తారో, వాళ్ళ స్కూల్కి పేరు తెస్తారో, వాళ్ళ యొక్క కాలేజీకి ఒక మంచి పేరు తెస్తారో, మంచి మార్కులు తెచ్చుకుంటారో, వారినే వాళ్ళు తీసుకుంటారు. అయితే ఆధ్యాత్మికమైన జీవితంలో దేవునికి ఎవరు కావాలి? ఎటువంటి వారు కావాలి? పిలువబడిన వారు అనేకులట, ఏర్పాటు చేయబడిన వారు కొందరేనట. పందెపు రంగంలో పరిగెత్తువారు అనేకులట, కానీ బహుమతులు గెలుచుకున్నవారు కొందరేనట. ప్రియమైన వాళ్ళారా, దేవుని మందిరానికి వస్తున్న, దేవుని యొక్క గృహ కోడికలకు వస్తున్నవారు అనేక మందట, కానీ నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకున్నవారు కొంతమందేనట. అయితే ప్రియమైన వాళ్ళారా, ఈ అంత్య దినాలలో ఎక్కడ కూడా మనిషి హృదయంలో యథార్థత లేదు. తల్లిదండ్రుల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో నమ్మకం లేదు. ఏ వ్యాపారంలో కూడా అంతా కూడా మోసపూరితము, ఎవరిని మోసం చేయాలని హృదయాలు కల్ముషమైపోయినటువంటి ఈ దుర్దినములలో, ఈ చెడు దినములలో, ఈ చివరి అంత్య దినములలో దేవునికి ఎవరు కావాలి? హల్లెలూయా. ఎవరు కావాలంటే ఒక 2 అంశాలు మనం ధ్యానం చేసుకుని ముగింపులోనికి వెళ్దాం. మొదటిగా, దేవునికి ఎవరు కావాలంటే దేవుని కొరకు నిలబడిన వారు కావాలట. ఎవరు కావాలండి? దేవుని కొరకు నిలబడిన వారు కావాలి. దేవుని కొరకు నిలబడడం అంటే మనకన్నీ బాగున్నప్పుడు, మన బ్యాంకులో చక్కగా బ్యాలెన్స్ ఉన్నప్పుడు, మన ఒంటి నిండా మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు, కుటుంబంలో ఏ సమస్య లేనప్పుడు మనం ఏం పెట్టుకుంటాం? కృతజ్ఞత కూడిక పెట్టుకుంటాం. కేవలం ఆ సమయంలోనే కాదు ప్రియమైన వాళ్ళరా, నా దేవుడు నాకు ఏమి చేసినా, ఏమి చేయకపోయినా, ఉద్యోగం ఇచ్చినా, ఉద్యోగం లేకపోయినా, వివాహమైనా, వివాహం లేకపోయినా, గృహం ఇచ్చినా, గృహం లేకపోయినా, సమస్తము కోల్పోయినా, అన్ని తీసేసిన దేవుని కొరకు ఎవరైతే నిలబడతారో వారు దేవునికి కావాలి. ఇక్కడ కూడి ఉన్న చాలా మంది ఏదో అవసరత నిమిత్తం వస్తారు. ఏదో అనారోగ్యం పోవాలనో, కుటుంబంలో ఏదో మేలు జరగాలనో, లేకపోతే ఏదో విడుదల పొందాలనో, ఏదో ఒక ఆశీర్వాదం కొరకు, మేలు కొరకు వస్తారు. అలాంటి వారు కాదు ప్రియమైన వాళ్ళరా. బ్రతికినా సచ్చినా, మేలు జరిగినా, మేలు జరగకపోయినా, సంతోషమైన బాధైనా నేను దేవుని కొరకు నిలబడతాను అన్నవారు మాత్రమే దేవునికి కావాలి. హల్లెలూయా. విలియం కేరీ 44 భాషలు నేర్చుకున్నాడట. భారతదేశానికి వచ్చి ఎన్ని భాషలు? 44 భాషలు మనం తెలుగులో పదాలే సరిగ్గా అర్థం చేసుకోలేం. 44 భాషలు నేర్చుకున్నాడట మహానుభావుడు. అందులో 40 భాషలలో బైబిల్ గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేశాడట. హల్లెలూయా. 40 భాషలలో బైబిల్ గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేశారట. ఈరోజు నీ ఒడిలో, నీ చేతిలో బైబిల్ ఉందంటే దాని వెనకాతల విలియం కేరీ యొక్క చెమట ఉంది. విలియం కేరీ అనేకమైన నిద్రలేని రాత్రులు, ప్రియమైన వాళ్ళరా, అతని గురించి, అతని లైఫ్ స్టోరీ వింటుంటే హృదయం బద్దలైపోతుంది. దేవుని కొరకు ఒక వ్యక్తి నిలబడితే ఇంత గట్టిగా నిలబడతాడా అనిపిస్తుంది ప్రియమైన వాళ్ళరా. 40 భాషల్లో ట్రాన్స్లేట్ చేశాడు. చాలా శ్రమలు, చాలా నిందలు, ఎవ్వరూ లేరు, ఒంటరి వాడే. ప్రియమైన వాళ్ళ భారతదేశానికి వచ్చిన తర్వాత అనారోగ్యంతో తన కుమారుడు చనిపోతాడు. తన దేశం కాదు, తన ప్రజలు కాదు, ఇక్కడ ఎవరూ లేరు. తన కుమారుడు చనిపోతే తన కుమారుడు యొక్క శవాన్ని మూయడానికి 4 మనుషులు కావాలి, కానీ ఎవరూ సహకరించలేదట విలియం కేరీకి. తన కొడుకు యొక్క శవాన్ని భుజముల మీద వేసుకొని
శ్మశానానికి వెళ్ళి తానే గొయ్యి తవ్వుకొని తానే ఆ బాడీని ఆ గోతిలో పెట్టి తానే పాట పాడుకొని తానే ప్రార్థన చేసుకొని ఆ గోతిని కప్పెట్టి వచ్చాడట. ఎవరు? విలియం కేరీ. ఎందుకొరకంటే దేవుని కొరకు నేను నిలబడాలి. ఇంటికి వచ్చి చూసేసరికి రాయితో తన భార్య తల బద్దలు కొట్టుకుంటూ ఉందట. ఆ తలలోంచి రక్తము కారుతూ ఉందట. ఏమైంది నా భార్యకనంటే, ఆ సన్నివేశాన్ని చూసి తన కుమారుడు చనిపోవడం చూసి తన భార్య పిచ్చిదైపోయిందట, మెంటల్ వచ్చేసిందట, పిచ్చిదైపోయిందట. ప్రియమైన వాళ్ళరా, విలియం కేరీ భారతదేశానికి చేసిన సేవ చాలా గొప్పదే. ఈరోజు పెన్ను పట్టుకొని రాస్తున్నామంటే భారతదేశానికి పెన్ను పరిచయం చేసింది విలియం కేరీయే. ఈరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నామంటే స్టీమ్ ఇంజిన్ని భారతదేశానికి పరిచయం చేసింది విలియం కేరీయే. ఈరోజు బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నామంటే బ్యాంకింగ్ సిస్టమ్ని భారతదేశానికి పరిచయం చేసింది విలియం కేరీ. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారంటే, ఆడపిల్లలు మంచిగా ఉద్యోగాలు సంపాదిస్తున్నారంటే దానికి కారణము ఆడపిల్లలకు కూడా చదువు ఉండాలని చెప్పి ఆడపిల్లలకి ప్రత్యేకంగా స్కూల్స్ ఏర్పాటు చేసింది విలియం కేరీ. ప్రియమైన వాళ్ళరా, ఇన్ని చేసిన భారతదేశం విలియం కేరీని గుర్తించలేదు. ఆయనకి రావాల్సిన ఘనత రాలేదు. కారణం ఏంటంటే ఆయన భారతీయుడు కాదు. అయితే ప్రియమైన వాళ్ళరా, కుమారుడు చనిపోయాడు, భార్య పిచ్చిదైపోయింది, బైబిల్ని తర్జుమా చేస్తూ ఉన్నాడట. కారణం ఏంటంటే ఈ దేశానికి జీవ గ్రంథాన్ని అందించాలి, అనేక నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడాలి. ఈరోజు భర్త చనిపోతే భార్య మరొక వివాహం చేసుకుంటూ ఉంది, సుఖంగా సంతోషంగా ఉంది. పూర్వం భర్త చనిపోతే భార్యని కూడా ఆ చితి మంటల్లోనికి తోసివేసేవారు, సజీవ దహనం చేసేవారు. దాన్ని అరికట్టింది, అంతమొందించింది విలియం కేరీ. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఇలా చేసావు? నీకేం లాభం? నీకు డబ్బు లాభమా? నీ కుటుంబం నాశనం అయిపోయింది, నీ ఆరోగ్యం పాడైపోయింది, నీ డబ్బంతా పోయింది, నీ యొక్క బంధువులందరికీ దూరం అయిపోయావు. ఏంటి నువ్వు ఎందుకు ఇలాగా ప్రవర్తిస్తున్నావు, ఎందుకు ఇలా జీవిస్తున్నావు అంటే ఒకటే ఒక మాట విలియం కేరీ నోటమాట, నేను నా దేవుని కొరకు, చెప్పండి, నేను నా దేవుని కొరకు నిలబడాలి. ఈరోజు క్రైస్తవ్యం ప్రియమైన వాళ్ళరా సరిగ్గా దేవునిలో నిలబడలేని పరిస్థితి, దేవునిలో నిలకడగా నిలబడలేని జీవితం. ప్రియమైన వాళ్ళరా, తొట్టిల్లిపోతూ ఉన్నారు, తొలగిపోతూ ఉన్నారు, పడిపోతూ ఉన్నారు, సరిగ్గా నిలబడలేని స్థితిలో ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, బలహీనులుగా భక్తిహీనులుగా జీవిస్తూ ఉన్నారు. దేవుడికి కావాల్సింది ఎవరు కావాలంటే ఆయన కొరకు నిలబడిన వారు కావాలి. ప్రియమైన వాళ్ళరా, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 16వ అధ్యాయములో ఒక 5 ఆజ్ఞలని కొరింథీ సంఘానికి ఇస్తూ ఉన్నారు. 16వ అధ్యాయము 13-14 వచనాలు. కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు ఒక 5 ఆజ్ఞలు ఇస్తున్నారు. అందులో ఒక ఆజ్ఞ ఏంటంటే స్టాండ్ ఫిర్మ్ ఇన్ ది ఫెయిత్, అంటే విశ్వాసములో నిలకడగా ఉండుడి, విశ్వాసములో దేవునిలో నిలబడి ఉండండి. ప్రియమైన వాళ్ళరా, ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడా పడిపోయి ఉన్నాడా అని ఎప్పుడు తెలుస్తుందంటే సంతోషముగా సుఖముగా ఆనందముగా జీవిస్తున్నప్పుడు తెలియదు. ప్రియమైన వాళ్ళరా, మనుషులు ఇక్కడ ఉన్నారు కానీ మీ మనసు ఎక్కడో ఉంది. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. స్త్రీలు పురుషులు అందరూ కలిసి హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడా పడిపోయి ఉన్నాడా ఎప్పుడు తెలుస్తుంది. దేవునిలో ఎంత బలముగా నిలబడ్డాడు అని ఎప్పుడు తెలుస్తుందంటే వానలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, గాలి విసిరి ఆ ఇంటి మీద, ఆ కుటుంబం మీద, అతని హృదయం మీద కొట్టినప్పుడు తెలుస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఆ వ్యక్తి ఎంత బలముగా ఉన్నాడో. నేను మొదటిగా చెప్పాను, దేవునికి అందరూ అవసరం లేదు, దేవుడికి అందరూ అవసరం లేదు. దేవునికి ఎవరు కావాలి? ఎవరైతే ఆయనలో నిలబడి ఉంటారో
వారు కావాలి ప్రియమైన వాళ్ళరా. ఎవరైతే క్రీస్తులో బలముగా ఉంటారో, పౌరుషం కలిగి ఉంటారో, పాపమునికి అంటకుండా పాపమునికి దూరముగా ఉంటారో, ఈ లోక మాలిన్యం అంటకుండా ఈ నేత్రాశ శరీరేచ్ఛలు కోరికలకి దూరముగా ఎవరైతే ఉంటారో వారు మాత్రమే దేవునికి కావాలి. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, గాలి తుఫాన్లు వచ్చినప్పుడు, హృదయము బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, ఒంటరి జీవితంలో అందరూ నిన్ను ఏలెత్తి చూపుతున్నప్పుడు అప్పుడు నువ్వు దేవుని కొరకు నిలబడాలి. నేటి దినాల్లో క్రైస్తవులు ఊరుకునే దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు. దూషించడం అంటే బండబూతులు తిట్టడం కాదు. నాకు దేవుడు ఏం చేశాడండి అని అంటారు. అన్నావు ఎప్పుడైనా? నాకు దేవుడు అన్యాయం చేశాడని అంటారు. అలాంటి వారు కాదు ప్రేమ. తుమ్మితే ఊడిపోయే ముక్కులు లాంటి వారు దేవునికి అక్కర్లేదు. సొనుగు కొనేవారు దేవునికి అక్కర్లేదు. తొట్టిల్లిపోతున్న వారు ఎన్నిసార్లు గద్దించినా సరే లోబడిన వాళ్ళు దేవునికి అక్కర్లేదు, అవసరం లేదు. ప్రియమైన వాళ్ళు, దేవునికి ఎవరు కావాలంటే దేవుని కొరకు నిలబడిన వారు కావాలి. చూడండి, విలియం కేరీని ఎంత మహానుభావుడు ప్రియమైన వాళ్ళరా. భూమి ఉన్నంత వరకు అలాంటి గొప్ప వ్యక్తుల్ని ఉదాహరణగా ఉపమాన రీతిగా తీసుకోవచ్చు ప్రియమైన వాళ్ళరా. ఎంత పట్టుదల, ఎంత పౌరుషము, ఎంత మానసికమైన ఒత్తిడి ఉంటది. కుటుంబంలో భార్య పిచ్చిదైపోయి గెంతులేస్తుంటే, కుటుంబంలో కుమారుడు అనారోగ్యంతో మరణ పడక మీద ఉంటే మనశ్శాంతి ఉంటుంది? ఏ మనిషికైనా మనశ్శాంతి ఉండదు. ఒకవైపు తాను కష్టపడి కట్టిన ఆ యొక్క ప్రింటింగ్ ప్రెస్, ఆ షెడ్ అంతా కూడా తగలబడిపోతూ ఉంటే, లోపల కొన్ని వందల బైబిల్స్ కాలిపోతూ ఉంటే మనశ్శాంతి ఉంటుందా? ఒక పదాన్ని ట్రాన్స్లేట్ చేయాలంటే 40 భాషల్లో ఎంత మైండ్ ఉపయోగించాలి. మనం పట్టుమని రోజుకొక వచనం కూడా, ఒక అధ్యాయం కూడా బైబిల్ తెరిచి చదవము. ఒక పదాన్ని ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి లైన్ టు లైన్, వచనం టు వచనము 40 భాషల్లో, తెలుగులోనే కాదు, కన్నడలోనే కాదు, తర్వాత ఒడియాలోనే కాదు, ఇలాగా రకరకాల బెంగాలీలో చాలా రకాలైన భాషలలో 40 భాషలలో తర్జుమా చేయాలంటే ఎంత మనస్సు ఉంచాలి, ఎంత కష్టపడాలి. ఎవరి కోసమో, దేనికోసమో? యేసు కోసం ప్రియమైన వాళ్ళరా. అలా నిలబడిన వారు దేవునికి కావాలి. నాకేమీ చేయలేదండి, దేవుడు నాకేమీ మేలు చేయలేదండి, దేవుని మందిరానికి 20 సంవత్సరాల నుంచి వస్తున్నాను కానీ నా కుటుంబంలో మేలు జరగలేదండి, ఇలాగా తేలిక మాటలు, చులకన మాటలు పలికేవారు యేసు ప్రభుకి అవసరం లేదు ప్రియమైన వాళ్ళరా. ఎవరు కావాలి దేవునికి? ఎవరు కావాలి? బండ మీద కట్టబడిన ఇళ్ళు వలె దేవుని కొరకు కష్టములో, బాధల్లో, శ్రమలో, ఉమ్ములలో, నిందలలో, అపహాస్యాలలో, ఏమీ లేని స్థితిలో యోబు వలె సమస్తము కోల్పోయినా దేవునికి మహిమకరంగా, దేవునికి సాక్షిగా, దేవునిలో నిలకడగా, తిన్నగా, స్థిరముగా జీవించేవారు, నిలబడేవారు దేవునికి కావాలి. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు వాక్యం వింటున్న వారిలో? దేవుని కొరకు నిలబడిన వారు ఎంతమంది ఉన్నారు? పట్టుమని 10 మంది ఉంటారా? ఉండరు. మనం సీరియల్కి బానిసలము, మనం సినిమాలకి బానిసలము, మనం త్రాగుడికి బానిసలము, మనం డబ్బుకి, ప్రిస్టేజ్కి, గర్వానికి, అహంకారానికి, ఈర్ష్యకి, పగలకి, లోకానుసారమైన జీవితానికి, శరీర ఫలములకి బానిసలం ప్రియమైన వాళ్ళరా. ఎవరు కావాలి దేవునికి? ఎవరు కావాలి? తన హృదయమును కట్టుకున్నవారు, తమ నేత్రములు కట్టుకున్నవారు, తమ జీవితమును కట్టుకున్నవారు, తన బ్రతుకుని చక్కదిద్దుకున్నవారు, సరిచేసుకునేవారు, ఒప్పుకొని విడిచిపెట్టేవారు, దేవునిలో తిన్నగా నిలబడేవారు. ఒక్కరోజు దేవుడు కాదు, శుక్రవారం ఆదివారం దేవుడు కాదు, శనివారం దేవుడు కాదు. అలాంటి దేవుళ్ళు భూమి మీద ఉన్నారు. శనివారం దేవుడు ఉన్నాడు, సోమవారం దేవుడు ఉన్నాడు, అమావాస్య దేవుడు ఉన్నాడు. ప్రియమైన వారు, మన దేవుడు శాశ్వతమైన దేవుడు. నిన్న, నేడు, రేపు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు. ప్రియమైన వార్లరా,
బ్రతికున్న జీవితము ఒకే ఒక్క జీవితము. ఇప్పటికే చాలా దూరము ప్రయాణం చేసి వచ్చేసాము. ఇంకా మరికొంత ప్రయాణము చేయవలసి ఉన్నది. ఈ చిన్న జీవితము, ఈ శేష జీవితము ప్రియమైన వారలారా, దేవుని కొరకు నిలబడినట్లయితే ప్రతి దానికి బహుమానం ఉందట. నీ పొరుగువానికి ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా సరే దానికి బహుమానము ఉందట. ప్రియమైన వారలారా, దేవుని కొరకు నిలబడితే దేవుడు నీ పక్షముగా నిలబడతాడు. దేవుని పని నువ్వు చేయాలనుకుంటే నీ పని దేవుడు చేయడానికి ముందు ఉంటాడు. ప్రియమైన వారలారా, ఎవరు నిలబడతారు దేవుని కొరకు? ఎవరు దేవుని కొరకు స్థిరముగా ఉంటారు? ప్రియమైన వారలారా, చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చదువుకుందామండి. స్థిరముగా ఉండండి, కదలని వారుగా ఉండండి. స్థిరముగా ఉండండి, నిలకడగా ఉండండి. ఎలాగున్నాం ప్రియమైన వారలారా? రెండవదిగా ప్రియమైన వారలారా, దేవునికి ఎవరు కావాలనంటే దేవునికి నమ్మకమైన వారు కావాలి. ఎవరు కావాలి? దేవునికి నమ్మకమైన వారు కావాలి. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవునికి నమ్మకమైన వారు కావాలి. మొదటగా దేవునికి ఎవరు కావాలి? దేవుని కొరకు పడిపోయిన వాళ్ళు అవసరం లేదు, పడుకున్న వాళ్ళు అవసరం లేదు, తొట్టిల్లు పోతున్న వాళ్ళు అవసరం లేదు. దేవునికి ఎవరు కావాలి? దేవుని కొరకు నిలబడిన వారు కావాలి. రెండవదిగా దేవునికి ఎవరు కావాలంటే నమ్మకమైన వారు కావాలి. దైవజనుల ముందు ఒకలాగా, సేవకులు లేనప్పుడు మరొకలాగా, దేవుని మందిరంలో కుందేలు పిల్లల్లాగా మంచిగా, బయటికి వెళ్ళిన తర్వాత రోతగా ఉన్నవారు కాదు. స్థలాన్ని బట్టి, స్నేహితులను బట్టి, ఉంటున్న సహవాసం బట్టి మారిపోయిన వాళ్ళు కాదు. దేవునికి నమ్మకంగా జీవించేవారు దేవునికి కావాలి. ప్రియమైన వారలారా, అందరిలో ఉన్నా, నువ్వు ఒంటరిగా ఉన్నా దేవునికి నమ్మకంగా ఉండేవారు దేవునికి కావాలి. ఒక చిన్న వాక్య భాగం చదువుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 11 నుంచి చదవండమ్మా. 10 మంది కుష్ఠరోగులట యేసుక్రీస్తు ప్రభు వారికి దూరముగా నిలబడి కేకలు వేస్తూ ఉన్నారట. అందరూ జాగ్రత్త వినాలి. 10 మంది కుష్ఠరోగులు యేసయ్యకి దూరముగా నిలబడి కేకలు వేస్తున్నారట. ఏమని? యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమని కేకలు వేస్తూ ఉన్నారట. ఎందుకంటే కుష్టు వ్యాధితో ఉన్నారు, సమాజంలో బ్రతకడానికి వారికి అర్హత లేదు. ఊరికి దూరముగా పొలిమేరల్లో ఆకలితో, అనారోగ్యంతో, ఎండలో వానలో చాలా భయంకరమైన, దయనీయమైన, హీనమైన జీవితము జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, ఈ బ్రతుకు మాకొద్దు, ఈ యొక్క వ్యాధి అనారోగ్యం మాకు వద్దని చెప్పి దేవుణ్ణి కరుణించమని కేకలు వేస్తూ ఉన్నారట. అయితే యేసుప్రభు వారు అన్నారట, మీరు వెళ్ళి మీ దేహములను యాజకులకు చూపించుకొనడి అని చెప్పారట. ఎవరు చెప్పారు? యేసయ్య. ఎవరితో చెప్పారు? ఎంతమంది కుష్ఠరోగులు? అందరు చెప్పాలి, గట్టి చెప్పాలి. 10 మంది కుష్ఠరోగులు. అయితే ఎప్పుడైతే మీరు వెళ్ళి యాజకులకి మీ దేహములను కనపరుచుకుంటే అని చెప్పారో, వాళ్ళు సంతోషముతో, ఆనందముతో, యేసు ప్రభు చెప్పాడంటే మనకి ఖచ్చితంగా స్వస్థత వస్తుందనే విశ్వాసంతో పరుగు ఎత్తుకుంటూ ఊర్లోనికి వెళ్తూ ఉన్నారట. 10 మంది కుష్ఠరోగులు పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఒక్కొక్కరికి స్వస్థత మార్గ మధ్యంలో వస్తూ ఉందట. షర్ట్ విప్పి చూసుకుంటూ ఉన్నారట, కాళ్ళు చేతులు తడుముకొని చూసుకుంటూ ఉన్నారట. అరే, నా కుష్ఠపుండు పోయింది, నా పుండు మాయమైపోయింది, నా దేహము పసిపిల్ల దేహము వలె అయిపోయింది, ఇక నేను మంచిగా జీవించవచ్చు, సమాజంలో బ్రతకొచ్చు, నేను ముందు వెళ్ళి యాజకుడికి కనపరుచుకుంటాను, సమాజంలో నేను హ్యాపీగా నా భార్య పిల్లలతో, నా కుటుంబంతో, నా బంధువుల మధ్య జీవించవచ్చు అని 10 మంది కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే
ఒక ఆయన మాత్రము ఆగిపోయాడట. హల్లెలూయా. ఒక ఆయన ఆగిపోయాడట. ఆగిపోయి ఆలోచన చేస్తున్నాడట. మిగతా 9 బలవంతం చేస్తున్నారు, రారా మనం పట్టణంలోనికి వెళ్దాం, మన గ్రామంలోనికి వెళ్దాం, మన స్నేహితుల్ని కలుసుకుందాం అంటుంటే ఈయన మాత్రం మౌనంగా ఉండి ఆలోచిస్తున్నాడట. ఏం ఆలోచిస్తున్నాడంటే, ఈరోజు నాకు ఈ స్వస్థత ఇచ్చింది ఎవరు? ఈరోజు నా యొక్క అనారోగ్యాన్ని పారద్రోలినది ఎవరు? ఎంతవరకు కుష్టి వ్యాధితో తృణీకరింపబడిన స్థితిలో హీనమైన బ్రతుకుతున్న నాకు ఈ క్షణంలో విలువనిచ్చింది ఎవరు? ఈ జీవితం ఇచ్చింది, క్రొత్త జీవితం ఇచ్చింది, సమాజంలో బ్రతకడానికి అర్హత ఇచ్చింది ఎవరు అని ఆలోచన చేసి హృదయము బద్దలైపోయి పశ్చాత్తాపముతో వెనక్కి తిరిగి యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన పాదముల ఎదుట సాగిలిపడి ఆయనకి కృతజ్ఞత చెల్లించాడట. యేసు ప్రభు వారు అంటున్నారు, 10 మంది వచ్చారు కదా, 10 మంది కేకలు వేశారు కదా, కరుణించు ప్రభు అని. 10 మందితో నేను మాట్లాడాను కదా, యాజకులకి కనపరుచుకోండి అని. 10 మంది కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళారు కదా, మిగతా 9 ఎక్కడా? మిగతా 9 మంది ఎక్కడున్నారు? ప్రియమైన వారు ఎక్కడున్నారు? మేలు పొందుకున్న తర్వాత, స్వస్థత పొందుకున్న తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, ఆశీర్వాదం పొందుకున్న తర్వాత, ఒక స్థాయి ఒక స్థితి వచ్చిన తర్వాత తిరిగి యేసు ప్రభు దగ్గరికి రాలేదు, మరిచిపోయారు, లోకములో కలిసిపోయారు. ఎంతమంది వచ్చారు వెనక్కి? ఒక్కడే వచ్చాడు. అతను కూడా సమరయుడు, విగ్రహారాధికుడు, అన్యుడు. వచ్చి యేసు ప్రభు పాదముల ఎదుట సాకిలి పడ్డాడు. ప్రియమైన వాళ్ళరా, దేవునికి ఎవరు కావాలి? లోకంలో కలిసిపోయేటటువంటి 9 అవసరం లేదు. ప్రియమైన వాళ్ళరా, తప్పిపోయిన ఒక గొర్రె, నమ్మకమైన మనుషులు దేవునికి కావాలి. నమ్మకంగా మంచి జరిగినా జరగకపోయినా దేవునికి నమ్మకంగా, అధికారి ఉన్నా లేకపోయినా, యజమానుడున్నా లేకపోయినా, తన పనిలో నమ్మకముగా, తన ఆధ్యాత్మికమైన జీవితంలో నమ్మకముగా ఉండేటటువంటి మనుష్యులు దేవునికి కావాలి. ప్రియమైన వాళ్ళరా, మొదటగా దేవునికి ఎవరు కావాలి? దేవునిలో నిలబడిన వారు కావాలి. రెండవదిగా దేవునికి ఎవరు కావాలి? దేవునికి నమ్మకంగా జీవించేవారు కావాలి. మూడవది ధ్యానం చేసుకోవడానికి సమయం సరిపోదేమో, మూడవదిగా కొంత మ్యాటర్ చెప్తాను. మూడవదిగా దేవునికి ఎవరు కావాలంటే దేవుని పని చేసేవారు దేవునికి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతమేళ చెప్తున్నా, నా గొంతు పోయినట్టు అరుస్తున్నాను. హల్లెలూయా. దేవుని పని చేసేవారు దేవునికి కావాలి. యేసయ్యని మోసేవారు కావాలి. యేసయ్యని మోయడం అంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి ఒకసారి ఒక వాహనం కావాలి అడిగారట. పల్సర్ 220 కాదు, ఏ వాహనం? నాకు ఒక గాడిద కావాలి. అప్పుడు యేసు ప్రభు, నాకు గుర్రం కావాలంటే దర్జాగా గుర్రం మీద ఎక్కొచ్చి ఆయన, లేకపోతే నాకు ఒక ఏనుగు కావాలంటే ఎక్కడున్న ఏనుగుని తీసుకొని వస్తారు. యేసు ప్రభుకి పులులు, సింహాలు, ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు అవసరం లేదు. గర్విష్ఠులు, అహంకారులు, క్రూరులు, కఠినమైన హృదయం కలిగిన వారు దేవునికి అవసరం లేదు. దేవునికి ఎవరు కావాలి? గాడిద కావాలి. హల్లెలూయా. దేవుని పని దేవుని మొయ్యాలి. ఎంత బరువైనా, ఎంత నొప్పైనా, ఎన్ని అప్పులైనా, ఎంత అనారోగ్యమైనా, ఎంత కన్నీరైనా, వెనకాతలంతా చీరికిపోయినా ముందు చిరునవ్వుతో దేవుని పని చేసేవారు దేవునికి కావాలి. ప్రియమైన వారలారా, హల్లెలూయా. నేటి దినాల్లో దేవుని పని చేయడం అనగానే బైబిల్ పట్టుకొని సేవకు వచ్చేసామండి అంటున్నారు చాలామంది. దేవుని పని చేయడం అంటే నాలా బోధించడం కాదు. దేవుని పని చేయడం అంటే నీ చేతులు దేవుని కొరకు కష్టపడాలి, నీ పాదాలు దేవుని కొరకు కష్టపడాలి, నీ స్వరము దేవుని కొరకు వాడబడాలి,
నువ్వు చక్కగా సంపాదించడానికి కాదు దేవుడు నీకు అవయవాలు ఇచ్చింది. దేవుని కొరకు నువ్వు వాడబడతావని దేవుడు ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, నీ చేతులు చూడండి, పాటలు పాడుతున్నప్పుడు మనం ఇలా కొడతాం, చప్పుడు రాదు. దేనికి ఇచ్చాడు దేవుడు? చప్పట్లు కొట్టి దేవుని మహింపరచడానికి, చేతులెత్తి దేవుణ్ణి మహింపరచడానికి. దేవుడు మనకి ఎందుకు స్వరం ఇచ్చాడు? అసభ్యకరమైన మాటలు మాట్లాడడానికి కాదు, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి ఆరాధన చేయడానికి. ప్రియమైన వాళ్ళరా, గాడిద ఎలా ఉంటది? గాడిద యజమానుడికి నమ్మకంగా ఉంటది, కొండ ఎక్కిపోతుంది. ఎంత బరువు వేసినా ఆ బరువు వేసి ఆ బట్టల మీద ఇంకా యజమానుడు కూర్చున్నా సరే అది ఈడ్చుకుంటూ 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 యజమానుడిని తన గృహానికి చేర్పిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని పని చేయాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుని పని అంటే దేవుని పరిచర్యలో నీ పాత్ర ఉండాలి, నీ పిల్లల పాత్ర ఉండాలి. దేవుని పరిచర్య, దేవునికి పరిచారకుడికి ఒక ప్రత్యేకమైన అనుబంధము ఉంటది. దేవునికి బోధకుడికి కాదు, దేవునికి పరిచారకుడికి ఒక ప్రత్యేకమైన అనుబంధము ఉంటది. ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియలేదట. ఏమిటది? ఇది నీరు కాదురా బాబు, ద్రాక్షారసం. నీరు ద్రాక్షారసం అయిపోవడం ఏంటి? నీరు ఎక్కడైనా ద్రాక్షారసం అయిపోతుందా? దేవునికి పరిచారకుడికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదము మెండుగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని పరిచర్య అంటే బోధించడం కాదు, పిలుపులేని సేవ, పిలుపులేని బోధ ఈ రోజుల్లో విస్తారంగా ఉంది. ప్రియమైన వాళ్ళ, వారి వల్ల 100లో 1% కూడా దేవునికి మహిమ కలదు. దేవునికి అవమానము, దేవునికి తలదించుకునే స్థితి. ప్రియమైన వాళ్ళరా, దేవుని పని చేయాలి, దేవుని పనిలో నీ పాత్ర ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, నేను ముగించేస్తాను. మొదటిది, దేవుని కొరకు నిలబడాలి. విలియం కేరీ వలె కష్టములో, బాధలో, సంతోషంలో కాదు. నీకు ఉద్యోగం వచ్చినప్పుడు, వివాహమైనప్పుడు ఎగురు గెంతేస్తావు కదా, అలాంటప్పుడు కాదు. నువ్వు అప్పుల్లో కూరుకుని ఉన్నప్పుడు, ఎటు వెళ్ళలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు, చాలా విపరీతమైన కన్నీటిలో ఉన్నప్పుడు దేవుని కొరకు నిలబడాలి. బాగున్నప్పుడు అందరూ చప్పట్లు కొడతారు, బాగోలేనప్పుడే నీవు దేవుని కొరకు నిలబడాలి. రెండవదిగా, దేవునికి నమ్మకముగా జీవించాలి. ఎంత నమ్మకంగా జీవించాలి? అందరూ ఉన్నప్పుడే కాదు. ఆ కుష్టి రోగి ఎలాగైతే మేలు పొందుకున్న తర్వాత, స్వస్థత పొందుకున్న తర్వాత తిరిగి యేసయ్య దగ్గరికి వచ్చాడో, తిరిగి ఆయన పాదముల దగ్గర సాగిలపడ్డాడో, అంత నమ్మకమైన జీవితం నువ్వు కలిగి ఉండాలి. మూడవదిగా, దేవుని పనిలో నీ శక్తి, నీ బలము, నీ ఆరోగ్యము, నీ డబ్బు, నీ జ్ఞానము, నీ చేతులు, నీ కాళ్ళు, నీ హృదయము, నీ పాత్ర ఉండాలి. ప్రియమైన వాళ్ళు, దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన హృదయంలో ఫలింపు చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన. ఒక 2 నిమిషాలు దేవునితో మాట్లాడదాం. హృదయం తెరిచి, అంతరంగము తెరిచి, శరీర నేత్రములు మూసుకొని మనోనేత్రములు తెరిచి సర్వోన్నతుడైన జీవము గల దేవునితో మాట్లాడదాం. దేవుని వైపు చూద్దాం. ఎవరు ఇతరులను అభ్యంతరపరచకండి, ఆటంకపరచకండి. అందరూ కళ్ళు మూసుకోండి, యేసు వైపు చూడండి. పరిశుద్ధుడా, 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 మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమాన్వితుడైన దేవా, నేను నీ కొరకు నిలబడి ఉన్నానా? పడిపోయిన స్థితిలో ఉన్నానా? స్థిరముగా ఉన్నానా? తొట్టిల్లిపోయిన స్థితిలో ఉన్నానా? నీలో కదలని వ్యక్తిగా ఉన్నానా? తొలగిపోయిన వ్యక్తిగా ఉన్నానా? నేను పడిపోవాలని నీ ఉద్దేశం కాదు ప్రభువా. నేను చతకల పడిపోయిన స్థితిలో ఉండాలనేది నా పట్ల నీ చిత్తము కాదు ప్రభువా. నన్ను క్షమించు తండ్రి, నన్ను కరుణించు ప్రభువా. అన్ని ఇచ్చావు కానీ నేను నిలబడలేని స్థితిలో ఉన్నాను ప్రభు.
నీకు నమ్మకంగా జీవించలేని స్థితిలో ఉన్నాను తండ్రి. ఇంకా ఈ లోకం ఆలింగనంతో లోకాశ్రతో ఉన్నాను ప్రభువా. నా పేరు భార్మి తండ్రి. నేను పాపాత్మురాలను ప్రభువా. నేను పాపిష్టివాడిని ప్రభువా. నా ఇంటి పేరు, నా పేరు, నా కుటుంబం పేరు ఏదైనా ఉందంటే అది పాపాత్ములను ప్రభువా. నన్ను క్షమించు తండ్రి. నేను నీ కొరకు నిలబడాలని, నేను నీ కొరకు స్థిరంగా ఉండాలని, నీకు నమ్మకంగా జీవించాలని, నీ పనిలో సహకరించాలని నన్ను పిలుచుకున్నావు. అది నీ చిత్తమే ఉన్నది. కానీ నీ చిత్తానికి విరోధముగా, నీ ప్రణాళికకి విరోధముగా, నీ ఉద్దేశానికి విరోధముగా నేను జీవిస్తున్నాను యేసయ్యా. నా గమ్యం ఏమిటి? నేను ఎటు వెళ్తూ ఉన్నాను? నా మార్గము కరెక్టేనా? స్వర్గానికి వెళ్ళే మార్గంలోనే ఉన్నానా? నేను నా కుటుంబము పరలోకానికి వెళ్ళే మార్గంలో ప్రయాణం చేస్తున్నామా? మా కుటుంబానికి క్రీస్తు అధిపతిగా ఉన్నాడా? నా కుటుంబానికి ఎవరు అధిపతిగా ఉన్నారు? నా హృదయానికి రాజు ఎవరైనా ఉన్నారు? దేవా, నన్ను క్షమించు దేవా, నన్ను కనికరించు తండ్రి. ఇదిగో నీ పాదాల చెంత కన్నీరు విడుస్తూ ఉన్నాను తండ్రి. యేసయ్యా, నీకు వందనాలు. నా కొరకు దేవా, నేను రక్షణ పొందడానికి, నేను స్వస్థత పొందడానికి, నాకు విలువ ఇవ్వడానికి, నన్ను గణపరచడానికి నీ ఘనతనంతా విడిచిపెట్టవయ్యా. నాకు విలువనివ్వడానికి నీ విలువంతా విడిచిపెట్టవు ప్రభు. నాకు స్వస్థత ఇవ్వడానికి నీ శరీరం అంతా బయటపరచుకొని, నాకు రక్షణ ఇవ్వడానికి నీ ప్రాణాన్ని పోగొట్టుకున్నావయ్యా. నేను నువ్వు తగ్గించుకున్నావయ్యా. నేను ఇలా విడిగా జీవించడం నీ చిత్తం కాదు ప్రభు. నా ఇష్టాలు, నా ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి కాదు ప్రభు. లోకమంతా పాపంలో చేరుతున్నప్పటికీ యోసేపు ఎలాగైతే నీకు నమ్మకంగా ఉన్నాడో, లోకమంతా నిందిస్తున్నప్పటికీ రూతు ఎలాగైతే నడుము కట్టుకొని నీ కొరకు జీవిస్తుందో, లోకమంతా ఎదురుగా ఉన్నా, వ్యతిరేకంగా మోషే ఎలాగైతే నీ కొరకు నిలబడ్డాడో అటువంటి జీవితం నాకు ఇవ్వండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు.
యేసుక్రీస్తు ప్రభువు తన సన్నిధిని మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధిని మీ మీద ఉదయింపజేసి మీకు సమాధానము కలుగు చేయును గాక. ఆమేన్, ఆమేన్.